వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సెమీ కండక్టర్ అంటే ఏమిటి? సెమీ కండక్టర్ అనేది ఒక పదార్థం. ఇది విద్యుత్తును అనుమతించే పదార్థం మరియు ఇన్సులేటర్ మధ్యలో ఉంటుంది. వీటితో చిప్స్ అంటే ఐసీస్ తయారు చేస్తారు. ఉపయోగాలు ఏంటంటే మనం వాడేటటువంటి మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, కార్స్, అలాగే డిఫెన్స్ సిస్టమ్స్, వీటన్నిటిలో కూడా ఈ చిప్ అవసరం చాలా ఉంది. ఈ చిప్ లేకుండా ఆధునిక ప్రపంచమే నడవదని చెప్పవచ్చు. ఎందుకు ఇది అవసరం అంటే, ఈ న్యూస్ ప్రపంచంలో చిప్ కొరత చాలా వచ్చింది. చిప్ షార్టేజ్ అనేది చాలా వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత సప్లై చైన్ అనేది చాలా దెబ్బతినింది. చిప్ తయారీకి ప్రధానంగా తైవాన్, సౌత్ కొరియా, యుఎస్ఏలోనే ఉంది. అందుకే భారత్ కూడా ఈ రంగంలోకి రావాలని నిర్ణయం తీసుకుంది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ డీటెయిల్స్ అనేది 2021లో ఇది ప్రారంభమైంది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో పెట్టుబడి ఎంత అంటే 76,000 కోట్లు దీనికోసం కేటాయించడం జరిగింది. దీని ప్రధాన లక్ష్యాలు ఏంటంటే భారత్లో సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ అంటే చిప్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం, డిజైన్ అండ్ ఇన్నోవేషన్ ప్రోత్సహించడం, విదేశీ కంపెనీలను ఆకర్షించడం. అయితే కీ డెవలప్మెంట్స్ ఏంటంటే మనకు మైక్రాన్ టెక్నాలజీ ఉంది. గుజరాత్లో అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ప్లాంట్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. టాటా గ్రూప్ సెమీ కండక్టర్ తయారీ రంగంలోకి ఎంటర్ అయింది. గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు వీటికి హబ్బులుగా ఎదుగుతున్నాయి. ఇంపార్టెన్స్ ఫర్ ఇండియా ఏంటంటే మనకి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. మేక్ ఇన్ ఇండియాకి ఒక బూస్ట్ లా చెప్పొచ్చు. అలాగే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నేషనల్ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డిపెండెన్సీ కూడా అనేది మనకు చాలా తగ్గుతుంది. భవిష్యత్తులో భారత్ అనేది చిప్ హబ్గా అవ్వచ్చు. చాలా ఎక్కువ పెట్టుబడి అవసరం. టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉండాలి. అయితే నీటి వినియోగం ఎక్కువ, గ్లోబల్ కాంపిటీషన్ కూడా దీనికి చాలా ఎక్కువగా ఉంటుంది. చివరగా చెప్పాల్సింది ఏంటంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ దేశానికి టెక్నాలజీ పరంగా గేమ్ చేంజర్. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.